దౌర్భాగ్యం ఏంటంటే ఒక దళితురాలైన నేను కడప కోర్టులో అట్రాసిటీకి సంబంధించిన కేసు విషయంలో జడ్జి ముందు నుంచిన పరిస్థితి కూడా దాపురించిందంటే అప్పట్లో ఉన్న ఒకసారి ఆ వ్యవస్థను ఒకసారి గుర్తు తెచ్చుకుంటే అదొక ఉదాహరణగా మనం చెప్పొచ్చు అధ్యక్ష. అదే పరిస్థితుల్లో ఎవరైనా గట్టిగా మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ని ఎలాగా పిచ్చోడిని చేశారో, ఒక డాక్టర్ అనితారాణి అనే అమ్మాయిని విధుల్లోని అమ్మాయిని ఇబ్బంది పెట్టినందుకు బయటకు వచ్చినందుకు ఎంత హింసించారో, అదేవిధంగా సిపిఎస్ రద్దు గురించి మాట్లాడే బయటకు వచ్చే క్రమంలో ఉద్యోగస్తుల మీద ఎలాంటి కేసులు పెట్టారో, అమరావతి ఇక్కడే రాజధానిగా ఉండాలి అన్నందుకు మహిళల మీద బూటకాలతో తన్నించిన పరిస్థితి దగ్గర నుంచి ఈరోజు ఎంతోమంది ఈరోజు బయటకు వచ్చి మాట్లాడితే ఇది తప్పు అని మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెట్టడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా వేధించిన పరిస్థితుల దగ్గర నుంచి గట్టిగా మాట్లాడితే భావస్వేచ్ఛ ప్రకటన అని గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి విజిట్కి బస్సు యాత్ర పెడితే రాళ్ళు ఇస్తున్న పరిస్థితిలో పోలీస్ అధికారి డైరెక్ట్గా బయటకు వచ్చి భావస్వేచ్ఛ ప్రకటన అని మాట్లాడారంటే ఆ రోజు శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉందో మనందరికీ కూడా అర్థమవుతుంది అధ్యక్ష.